ఇక బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాజర్ సలీం పాషా పిలుపునిచ్చారు. అయితే మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కార్మిక నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా కార్మికులు సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం కుదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని అన్నారు. తద్వారా కార్మికుల చట్టాలు, సంక్షేమం, వనరులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. జూలై 9న జరిగే సమ్మెకు కార్మికులతో పాటు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. 9 జూలై 2025 నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వము, కార్మికుల పట్ల వివక్ష, కార్మిక విధానాలు, కార్మిక చట్టాలను దాదాపు 70 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపుమార్పి సింగిల్ విండో కింద 4 చట్టాలనే కుదింపు చేసి ప్రైవేటీకరణకు దోహదపడేలాగా, కార్మికుల పని దినాలు ఒత్తిడి అయ్యేలాగా